సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విద్యాలకు శిరస్సు మంచి నమస్కరించుకుంటూ ఆకలితో ఉన్న కుక్కకు రొట్టె విసరడం అనేటువంటి ఆశయం కొంత చెప్పుకున్నా. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను, నా ఎందిట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజించుము, దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకొనుము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిస్తుంది: బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిస్తారు: నీవు ప్రేమపూర్వకంగా పెట్టినటువంటి ఆ రొట్టెను తిని ఇప్పటికీ తేనుపులు తీయుచున్నాను. నీ భోజనము ముందు ఏ కుక్కకు నీవు చూసి రొట్టె విసిరావో అదియు నేను ఒకటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుతున్నారు. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతున్నారో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వారు తక్కిన జీవరాశి అంటూ వేరు అను ద్వంద్వభావమును భేదమును